ప్రియులారా, మనం అందరం బయటకు వచ్చేటప్పుడు అందరూ అద్దం చూసుకొని వచ్చారా? అద్దం చూసుకొని రాకుండా ఎవరు ఉండరు. నువ్వు ఎలాగున్నావో నువ్వు అద్దం దగ్గర నిలబడి చూసుకోవాలా. దేవుని వాక్యము మన ఎదుట ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలా. ఎందుకు వస్తావు ఆదివారం? బోరక వాక్యం వినడానిక? వినడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏముండదు. దేవుని వాక్యము వింటున్నప్పుడు దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను చక్కదిద్దుకోవలసి ఉంది. అది ప్రతివారం. ఇప్పుడు ఈరోజు అద్దం చూసుకొని వచ్చారనుకోండి, ఇంకంతేనా? మళ్ళీ వచ్చే వారం చూసుకోరా? వచ్చే వారం కూడా చూసుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు దేవుని వాక్యము చేత మనము శుద్ధీకరించబడవలసి ఉంది. మొదటిగా ఆయన రక్తము చేత మన పాపములన్నీ కడుక్కోవలసి ఉంది. అది జరగాలి అని అంటే మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆ అనుభవం లేకుండా ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు, కాబోరు. అది అయిన తరువాత ప్రతిదినము దేవుని వాక్యము చేత మనల్ని శుద్ధీకరించుకోవలసిన అవసరత ఉన్నది అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను.